రెడీ. ఇదేమిటమ్మా ఇలా క్లబ్కి వచ్చావు? మన క్లబ్బే కదా. అయితే మాత్రం ఆడపిల్లవి, పైగా నా కూతురువి, ఇలా ఒంటరిగా క్లబ్లకు రావచ్చా? నీకు సరదాగా తిరగాలని ఉంటే కాశ్మీర్ వెళ్ళు, కొడైకెనాల్ వెళ్ళు, అంతేగాని ఇలా క్లబ్బుల చుట్టూ తిరగకూడదు. డ్రైవర్, అమ్మాయి గారిని ఇంటి దగ్గర జాగ్రత్తగా తీసు. మో రామచంద్ర, ఆకలి ఆకలి ఆకలి. వచ్చే వచ్చే. ఏ వచ్చాను? నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని ఎంతసేపు కూర్చోమంటావురా? వచ్చేసా, పంచభక్ష పరమాణాలు తెచ్చేసా. జాగ్రత్త, మీ నాన్నకడైనా సర్వర్ గా పనిచేశాడా? సుందరంగా తెస్తున్నావు. కింద పడ్డా అంటే మొత్తం అయిపోతాం. అసలే ఆకలితో నకనకలాడిపోతున్నాం. నీకేం భయం లేదురా, నేను బ్యాలెన్స్ తప్పనుగా. ఒరే, క్లబ్ లో వెలగబెడుతున్నావు కదరా, ఇక్కడ కూడా ఎందుకు రండి డాన్సులు వడించా. ముందు పప్పు పప్పు. చిన్నప్పట్లో ముద్ద కలిపి నేను ఈ నోటికి అందిస్తాను, నువ్వు ముద్ద కలిపి నాకు అందివరా? అలాగేరా, అలాగే. ఒరే, నా చేతి ముద్ద నిన్ను ఇంకా ఇంకా పెద్దవాణ్ణి చేయాలరా. అదేమిట్రా? వద్దురా, నా చేతి ముద్ద నిన్ను నేరస్తుని చేసి జైలు పాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ ముద్ద పెడితే ఏ నేరం చేయిస్తుందో. ఏడ్చావులే, ఎన్నాళ్ళు జీవితంలో నేను గుర్తుంచుకుంది ఈ తీయటి జ్ఞాపకాన్నేరా. పెట్టు. ఇక రోడ్ల మీద గులాయిలా తిరిగితే నేను ఊరుకోను, ఎక్కడన్నా పని చేయాల్సిందే. పని చేయడానికి మన రెడీయారా, కానీ రౌడీ అని చెప్పి ఎవడు ఉద్యోగం వాడే. నేను పనిచేస్తున్న క్లబ్ ఓనర్తో మాట్లాడతాను రా, అతని దగ్గరే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఎవర్రా అంత మంచి ఉద్యోగదాత? అదేరా, మన అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు వార్డెన్ కుప్పుస్వామి. ఆయన మా క్లబ్ ఓనర్. ఒరే, వాడి దగ్గర పనిచేయడానికి నీకు సిగ్గులేదు? ఒరే, తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, నాన్న 4 వడ్డిస్తాడు, అంత మాత్రం వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటావా? ఒరే ఆనంద్, నీలో అప్పటికి ఇప్పటికీ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ పోలేదురా. సరే, నీకోసం ఆ కుప్పుస్వామి దగ్గరికి వెళ్తాను, ఓకే? హలో కుప్పుస్వామి. కుప్పుస్వామి ఎవడ్రా నువ్వు? నీ దగ్గర ఏమైనా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా అని అడగడానికి వచ్చాను. మర్యాద లేకుండా అలా కుర్చీలో కూర్చునేట్లే. వచ్చిన వాళ్ళు కూర్చోమండం మర్యాద కుప్పుస్వామి. ఇదిగో, మాటి మాటికి కుప్పుస్వామి అని పేరు పెట్టి పిలవకు, ఒంటి మీద తేళ్లు చెర్లు పాకినట్టుంది. పోనీ కుప్పుస్వామి గారు అని పిలుస్తాను. ఉద్యోగం ఇస్తావా? ఏం చదివావు? జైల్లో జీవితాన్ని, రోడ్ల మీద రౌడీజాన్. జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వబడును అని నేనేమన్నా బోర్డు పెట్టానా బయట? నీ గత జీవితం జైలుకు వెళ్ళవలసిందే కదా కుప్పుస్వామి. అదే ఆ సమయంలో నువ్వు వార్డెన్ గా ఉన్నప్పుడు సంగతి. ఏమిటి అలా అయిపోయావు? ఎవరు నువ్వు? చెబితే కంగారు పడతావు. ఉండేల దెబ్బకు భయపడే పిల్లకాకిని కాదు నేను, పులిని. ఆహా, అయితే చెబుతాను విను. ఎన్నాళ్ళు నువ్వు హాయిగా నిద్రపోతుంటే ఆ నిద్రను పోగొట్టే పీడ కథ. ఎన్నాళ్ళు నువ్వు ఆనందంగా మనశ్శాంతితో బ్రతుకుతుంటే ఆ మనశ్శాంతిని పోగొట్టే గుండె నొప్పి. ఈ రోజు నుంచి నీ గుండెల్లోకి, అక్కడి నుంచి నీ రక్త కణాలలోకి ప్రవేశించి అనుక్షణం నిన్ను నరకయాతన పెట్టి యమధర్మరాజుని వస్తా. సార్, ఇక్కడెందుకు వచ్చావరా? మీరు కుడికాలి పక్కనుంటే తంతారని ఎడంకాలి పక్క వచ్చాను సార్. ఇడియట్, తన్నటానికి కుడి ఎడం ఏమిట్రా?
హలో స్వామి గారా ఆ, ఈ రోజే మన కేసు వాయిదా ఎక్స్ పార్టీ తరఫున లాయర్ భారతి వాదిస్తుంది. లాయర్ భారత మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ అయిన శ్రీ సుబ్బారావు గారిని చీట్ చేసి తనకు అన్యాయం జరిగిందని అడగడానికి వెళ్ళినప్పుడు నా క్లయింట్ అనుచరులను గాయపరిచి ఈ కుప్పు స్వామి గారు నేరం చేశారు. అబద్ధం. ఏదబద్ధం? ఏమీ లేని మీరు సుబ్బారావు గారి డబ్బుతో పెద్దవాడవడం అబద్ధమా? ఒట్టి చేతులతో ఆయన దగ్గరకొచ్చి ఆయన డబ్బుతోనే వ్యాపారం ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తగా మారిన తర్వాత దస్తావేజులు రిజిస్టర్ కాకుండా దాచేసిన మాట అబద్ధమా? నేను డబ్బున్న వాడిననే మాట తప్ప మిగిలిందంతా అబద్ధమే. మిస్టర్ కుప్పుస్వామి, 1970లో మీరేం చేసేవారు? ప్రభుత్వ అనాథ శరణాలయంలో పనిచేసేవాడిని. వార్డెన్ గా. ఆమె కరెక్ట్? అవును. 1975లో అంటే ఎమర్జెన్సీలో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అవును, అది చాలా అన్యాయం. న్యాయ అన్యాయాల తర్వాత చూద్దాం. తీసేసిన మాట నిజమా కాదా? ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఈ కేసుకు ఆవిడ ప్రశ్నలకు సంబంధం ఏంటో అసలు బొత్తిగా అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నల వల్లే నేరం నిరూపించబడుతుందని మనవి చేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసిన మాట నిజమా కాదా? నిజమే. మిస్టర్ కుప్పుస్వామి, 1975లో నూజివీడులో మామిడి తోట కొన్నారు కదూ? కొన్నాను. 1980లో విశాఖపట్నం దగ్గర ఇళ్ల స్థలాలు కొన్నారా? కొన్నాను. గుడ్. 1982లో మార్కాపురం దగ్గర పలకల ఫ్యాక్టరీ పెట్టారా? పెట్టాను. 1983లో 5 స్టార్ హోటల్ కట్టారు. 84లో పేపర్ మిల్ లో షేర్స్ కొన్నారు. 85లో అవును అవును అవును. ఈ దేశంలో సాధారణంగా ఉద్యోగం ఊడిపోయిన సగటు మనిషి 2 పూటలా తిండి కూడా లేక మలమలా మాడిపోతాడు. కానీ మీరు పెద్ద పారిశ్రామికవేత్తగా మారిపోయారు. అంత పెట్టుబడి మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? మాట్లాడరే. దొంగతనం చేశారా? లేదు. దొంగ నోట్లు అచ్చి వేశారా? లేదు. ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ తీసుకున్నారా? లేదు. ఎవరైనా ధనవంతుడిని మర్డర్ చేసి ఆ డబ్బు కాజేశారా? లేదు. సుబ్బారావు గారి దగ్గర అప్పు తీసుకున్నారా? అవును, తీసుకున్నాను. డాక్టర్ మిస్టర్ జస్టిస్. ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. కుప్పు సాగుగాడిని 3 చెరువులు నీళ్లు తాగించి నిజంగా నాకు కొండంత ధైర్యం ఇచ్చావమ్మా. అంతేకాదు, తీర్పు కూడా మనకు అనుకూలంగానే రావచ్చు. నాకు ఆ నమ్మకం ఉంది. రేపు వచ్చి ఆఫీసులో కలుస్తాను. అలాగే. నమస్కారం. ఈ రోజు కోర్టులో మీ ఆర్గ్యుమెంట్ సూపర్. థ్యాంక్ యూ. కోర్టులో మీరు వాదిస్తున్న పద్ధతి చూసాక మీ దగ్గర జూనియర్ గా చేరాలంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. నన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ట్రై చేయండి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నా కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను వెళ్తాను. కాకా పడుతున్నాను అనుకోకండి. మీ సీనియారిటీని గౌరవిస్తున్నాను. పదండి. పదండి మేడం.